children, welcome to QT Element Creations. ఈ వీడియోలో మనము సంయుక్త సంఖ్యల గురించి తెలుసుకుందాం. కాంపోజిట్ నెంబర్. అందుకంటే ముందు ఏంటంటే ఈ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఎలిజిబుల్, అంటే అర్హులే. కనుక 5వ తరగతి చదువుతున్న పిల్లలందరూ కూడా, విద్యార్థులందరూ కూడా మన ఛానల్ని ఫాలో అవ్వాలి. ఓకే చిల్డ్రన్, నేను మొదటి నుంచి కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ విధంగా ఉంటాయి క్వశ్చన్స్ అని ఎగ్జాంపుల్తో సహా నేను వివరిస్తూనే ఉన్నాను. కనుక మన ఛానల్ని ఫాలో అవ్వండి చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, సో ఈరోజు మనము కంపోజిట్ నెంబర్స్, సంయుక్త సంఖ్యల గురించి తెలుసుకుందాం. ఓకే చిల్డ్రన్, ఎస్ చూడండి, మనము కౌంటింగ్కి ఉపయోగించే సంఖ్యలు అంటే మనం సాధారణంగా లెక్కిస్తుంటాం కదా నెంబర్స్. 1 2 3 4 అని 1 2 3 4 8 ఈ విధంగా నెంబర్స్ లెక్కిస్తూ ఉంటాం, కౌంట్ చేస్తూ ఉంటాం. సో వీటిని మనము న్యాచురల్ నెంబర్స్ అంటాం, సహజ సంఖ్యలని అంటాం. మరి ఈ సహజ సంఖ్యలు రెండు రకాలుగా విభజించాలన్నమాట. అవి ఏంటంటే కాంపోజిట్ నెంబర్స్ అండ్ ప్రైమ్ నెంబర్స్. సంయుక్త సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు అనేది రెండు రకాలుగా విభజించినారు. ఈరోజు మనము సంయుక్త సంఖ్యల గురించి తెలుసుకున్నాం. ఓకే చూడండి, అసలు సంయుక్త సంఖ్యలు అంటే ఏమిటి అంటే చూడండి, మనకు అందరం కూడా కారణాంకాల పరంగా నేర్చుకున్నాం. మరి ఈ కారణాంకాలు బట్టి, కారణాంకాలను బేస్ చేసుకొని మనం సంయుక్త సంఖ్యల్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు, గుర్తించవచ్చు అన్నమాట. ఓకే చిల్డ్రన్, లేదా ఈ కారణాంకాలను బేస్ చేసుకునే సంయుక్త సంఖ్యలు, ప్రధాన సంఖ్యలని విభజించినారు. ఒక సంఖ్యకు 2 లేదా అంతకన్నా ఎక్కువ కారణాంకాలు కలిగి ఉంటే అటువంటి సంఖ్యలను సంయుక్త సంఖ్యలని అంటాం. A number which has more than 2 factors is called composite numbers. అంటే more than 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, అటువంటి సంఖ్యలని కాంపోజిట్ నెంబర్స్ అని అంటాం, సంయుక్త సంఖ్యలని అంటాం. మరి ఏ విధంగా గుర్తిస్తాం, వాటిని ఏ విధంగా తెలుసుకుంటాం అనేది చూద్దాము. చూడండి, 1 అనే దానికి ఎటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 1కి ఎటువంటి ఫ్యాక్టర్స్ లేవు, ఓన్లీ 1 అండ్ ఓన్లీ 1. సో 1 కనుక ఇది కాంపోజిట్ నెంబర్ కాదు, ప్రైమ్ నెంబరు కాదు. ఎందుకంటే మనకు 2 అట్లీస్ట్ 2 ఉన్నాయనుకోండి, దాన్ని మనము ప్రైమ్ నెంబర్ అంటున్నాం. లేదా మోర్ దెన్ 2 ఉన్నాయనుకోండి, అంటే 2 కన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి కారణాంకాలు, అటువంటి వాటిని సంయుక్త సంఖ్యలు అంటున్నాం. మరి 1కి 1కి ఎటువంటి 2 లేవు, 2 కన్నా ఎక్కువ కారణాంకాలు లేవు. అందువల్ల 1ని సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు అన్నమాట. ఓకే, నెక్స్ట్ నెంబర్ 2 చూస్తే 2కి 2 1 2, 2 1 2. సో దీనికి కారణాంకాలు ఏమేమి వస్తాయంటే 1 మరియు 2 మాత్రమే వస్తున్నాయి. 1 2 కారణాంకాలు మాత్రమే కలిగి ఉంటే అటువంటి వాటిని ప్రధాన సంఖ్యలని చెప్పుకున్నాం కదా. సో ఇది కాంపోజిట్ నెంబర్ కాదు, సంయుక్త సంఖ్య కాదు. 3, సో 3కి 1 3 2నే వస్తున్నాయి ఫ్యాక్టర్స్ 1 3. సో 3 కూడా సంయుక్త సంఖ్య కాదు, అంటే ప్రధాన సంఖ్య అవుతుంది. 2 ఉన్నాయి కనుక ఇది ప్రధాన సంఖ్య అవుతుంది. 4 చూద్దాము. 1 × 4, 2 × 2 4. సో ఇక్కడ 1 2 4, 1 2 4 3 నెంబర్స్ వచ్చినాయి. ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చినాయంటే 3 వచ్చినాయి కనుక ఇది సంయుక్త సంఖ్య అవుతుంది. 4 అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 5 చూద్దాము. 1 × 5, సో దీనికి ఫ్యాక్టర్స్ 1 and 5 అవుతాయి. సో ఇది కూడా ఏమైతుంది, మనకు ప్రైమ్ నెంబర్ అవుతుంది, ప్రధాన సంఖ్య అవుతుంది. నెక్స్ట్ 6 చూద్దాము. 6కి వచ్చేసి 1 6 6, 2 3 6. సో ఏమొస్తుంది ఇక్కడ ఫ్యాక్టర్స్ 1 2 3 6. సో 6కి 1 2 3 6. సో 4 ఫ్యాక్టర్స్ వచ్చినాయి మనకి ఇక్కడ, కనుక ఇది సంయుక్త సంఖ్య అవుతుంది, కాంపోజిట్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 7 తీసుకుంటే 7 1 7 అంతే, కనుక 1 7. సో ఇది ప్రధాన సంఖ్య అవుతుంది. నెక్స్ట్ 8 తీసుకుంటే మనకు 8 కూడా చూడండి, 1 8 8, 2 4 8 కదా. సో 1 2 4 8.
సో మనకి 4 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. 1, 2, 4, 8. సో మనకి 8 అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుంది, సంయుక్త సంఖ్య అవుతుంది. నెక్స్ట్ అలాగే 9 చూస్తే మనకు 1, 9 1 9, 3 3 9, 9 1 9. సో ఈ 3 వచ్చినాయి మనకి ఇక్కడ కారణాంకాలు కనుక 9ని సంయుక్త సంఖ్య అని అంటున్నాం. నెక్స్ట్ అలాగే 10 చూద్దాము. 1 2 5 10, 5 2 10, 10 1 10. సో దీనికి కూడా 4 ఫ్యాక్టర్స్ వచ్చినాయి కనుక 10 కూడా సంయుక్త సంఖ్య అవుతుంది, 10 కూడా సంయుక్త సంఖ్య అవుతుంది. నెక్స్ట్ 11 చూస్తే 1 11, 11 1 11 ఫ్యాక్టర్స్ 10 వస్తాయి. సో ఇది ప్రైమ్ నెంబరు అవుతుంది. నెక్స్ట్ 12 వచ్చేసి 1 12 1 12 తీసుకుంటాము. నెక్స్ట్ 2తో 2 6 12, 3 4 12. సో మనకి ఎన్ని వచ్చాయి చూడండి, 6 వచ్చాయి, 6 ఫ్యాక్టర్స్ వచ్చినాయి కనుక 12ని కాంపోజిట్ నెంబర్ అని అంటాం. ఓకే చిల్డ్రన్, మరి ఈ విధంగా మనం వీటన్నిటిని కూడా సంఖ్యలన్నిటి కూడా సంయుక్త సంఖ్యలని మనము ఈ విధంగా ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని సంయుక్త సంఖ్యల్ని కనుక్కోవచ్చు అనమాట. ఏ సంయుక్త సంఖ్యలు ఏ ప్రధాన సంఖ్యలని ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని మనం ఈ విధంగా కనుక్కోవచ్చు. ఓకే చిల్డ్రన్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అంటే మనకు అతి చిన్న సంయుక్త సంఖ్య ఏది అంటారు. అతి చిన్న సంయుక్త సంఖ్య చూద్దాం ఏదో. చూడండి 1 అనేది సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు కనుక 1ని వదిలేద్దాము. నెక్స్ట్ 2 అనేది 2 మాత్రమే కారణాంకాలు ఉన్నాయి కనుక దీనికి మనము ప్రధాన సంఖ్య అని అంటాం. నెక్స్ట్ 3 చూస్తే 3 కూడా 2 మాత్రమే కారణాంకాలు ఉన్నాయి కనుక ఇది కూడా ప్రధాన సంఖ్య అవుతుంది. నెక్స్ట్ 4 తీసుకుంటే 4కి 1 2 3 కారణాంకాలు ఉన్నాయి. అంటే 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటాయి, అటువంటి సంఖ్యను సంయుక్త సంఖ్య అని చెప్తున్నాం కదా మనము కనుక 4. అంటే ఇక్కడ మనం ఫస్ట్ వచ్చిన సంయుక్త సంఖ్య వచ్చేసి 4. అతి చిన్న సంయుక్త సంఖ్య ఏది అంటే 4. పైగా సరి సంయుక్త సంఖ్య ఏది అంటే 4, 4 అని చెప్తాం. ఓకే చిల్డ్రన్, మరి అదేవిధంగానే అతి చిన్న బేసి సంయుక్త సంఖ్య ఏది అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అడిగే అవకాశము ఉందన్నమాట. ఆల్రెడీ ఇవన్నీ అడిగినారు, ఇంతకుముందు క్వశ్చన్ పేపర్స్లో అడిగినారన్నమాట. జేఎన్వి నవోదయ ఎంట్రన్స్ టెస్ట్లో అడిగినారు. మరి అతి చిన్న సంయుక్త బేసి సంయుక్త సంఖ్య విచ్ ఈస్ ద స్మాలెస్ట్ ఆర్ కంపోజిట్ నెంబర్ అని అడుగుతారు. అంటే మరి ఇందులో ఇది వచ్చేసి ఈవెన్ నెంబర్, దిస్ ఈస్ స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్, ఈవెన్ కంపోజిట్ నెంబర్ 4. మరి ఆడ్ నెంబర్ ఏది, బేస్ సంఖ్య ఏది అంటే చూడండి ఇవన్నీ కూడా 6 అనే సంయుక్త సంఖ్యనే, ఇది కూడా సంయుక్త సంఖ్య, 8 సంయుక్త సంఖ్యనే. అయితే 9 మనం బేస్ సంఖ్యలు చెప్తున్నాం కదా, ఇక్కడ బేస్ సంఖ్యలు 5 7 వచ్చినాయి కానీ ఇవి 2 ప్రధాన సంఖ్యలు కనుక తర్వాత వచ్చిన మనకు 9. సో 9 అనేది మనకి ఇక్కడ సంయుక్త సంఖ్య అవుతుంది. ఎటువంటి సంయుక్త సంఖ్య ఏదంటే బేసి సంయుక్త సంఖ్య అవుతుంది. స్మాలెస్ట్ ఆడ్ కంపోజిట్ నెంబర్ 9 అనేది కదా. సో తర్వాత మిగతా కంపోజిట్ నెంబర్స్ అన్నీ కూడా వస్తున్నాయి. సో ఈ విధంగా మనకి ఆ ఎగ్జామ్లో అడిగే అవకాశము ఉందన్నమాట. నెక్స్ట్ మీరు 5th క్లాస్ పిల్లలు పేజ్ నెంబర్ 62 63లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉన్నాయి, మీరు చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా వచ్చేస్తాయి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే చిల్డ్రన్, సో ఈ విధంగా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో ఈ విధంగా అడిగే క్వశ్చన్స్ ఈ విధంగా అడగవచ్చు అనమాట. కనుక చిల్డ్రన్ మీరు వీటికి బాగా నోట్బుక్లు రాసుకొని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు సంయుక్త సంఖ్యలు అంటే ఏమో ఏ విధంగా గుర్తించవచ్చు మీకు ఆటోమేటిక్గా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే చిల్డ్రన్, మరి మీరు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం వల్ల మనం ఏ వీడియోలో అప్లోడ్ చేస్తుంటామో అన్నీ కూడా మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం ప్రధాన సంఖ్యలు అంటే కూడా తెలుసుకుందాం, ప్రైమ్ నెంబర్. ఓకే చిల్డ్రన్, బాయ్ చిల్డ్రన్.